హలో ఆల్. బేర్ ఇంత క్లోజ్గా కార్ పక్కనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే అసలు. చాలా భయం వేసింది మాకు. అంటే కార్ సౌండ్కి ఎలా రియాక్ట్ అవుతుంది అదని. ఇట్స్ లిటరలీ మన పక్కన ఉంది. వావ్. మేము బేరిసానా వెళ్ళాము. సో దిస్ ఇస్ ద డ్రైవ్ త్రూ అనమాట. అక్కడ ఏమేమి యానిమల్స్ చూసామని కొన్ని గ్లిమ్సెస్ నేను క్యాప్చర్ చేశాను. మాకు ఇన్ టోటల్ అరౌండ్ 40 to 50 minutes పట్టింది. అంటే ఇక్కడ మనం ఒకవేళ ఆగాలి అనుకుంటే ఫర్ స్పెసిఫిక్ యానిమల్స్ మనం రైట్ సైడ్ ఆఫ్ ద లేన్లో స్టాప్ చేసుకొని మనం వాటిని చూడొచ్చు. మనం వద్దు అనుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి పాస్ అయిపోవచ్చు. కొన్ని దగ్గర మాత్రం స్పెసిఫిక్గా బోర్డు మీద మెన్షన్ చేశారు. అంటే స్టాప్ చేయొద్దు వెహికల్స్ని ఆర్ మీ విండోస్ని డౌన్ చేయొద్దు అని. సో అక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. బట్ ఓవరాల్ సేఫ్టీ వైజ్ అయితే దిస్ నో కన్సర్న్. చాలా సేఫ్గా ఉంది. అండ్ దేవర్ రేంజెస్ ఆల్సో కొన్ని ప్లేసెస్లో లైక్ బేర్స్ దగ్గర వాటి దగ్గర పీపుల్ ఆర్ స్టాపింగ్. అంటే బోర్డ్స్ మెన్షన్ చేసిన కొంతమంది స్టాప్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు రేంజర్ వచ్చి హిస్ జస్ట్ ఎన్ష్యూరింగ్ వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయిపోయేలాగా. ప్రైసింగ్కి వచ్చేసి వీక్ డేలో వీకెండ్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. సో మేము వెళ్ళింది వీకెండ్. సో మాకు టూ అడల్ట్స్ అండ్ 1 కిడ్తో వెళ్ళాము హూ ఇస్ 3 years old అనమాట. సో కిడ్ 3 and under ఫ్రీ. అండ్ అడల్ట్స్కి వచ్చేసి వీకెండ్ $35 per adult ఉండే. సో అరౌండ్ $70 అండ్ ప్లస్ ట్యాక్సెస్ క్లోజ్ టు $76 అయింది. అదే వీక్ డే అయితే ఐ థింక్ అరౌండ్ $30 per adult ఉన్నట్టుంది. అండ్ కిడ్స్ అండర్ 3 ఆర్ ఫ్రీ. 3 and under ఆర్ ఫ్రీ అనమాట. ఇక్కడ చూస్తే ఆర్క్టిక్ వుల్ఫ్స్. సో ఆ బోర్డ్ మీదనే మెన్షన్ చేశారు అండ్ విండోస్ అప్ చేయాలి, డు నాట్ స్టాప్ ఆర్ డు నాట్ గెట్ డౌన్ అన్నట్టు. అండ్ మెయిన్లీ అన్ని యానిమల్స్కి వాళ్ళు స్పెసిఫిక్గా డు నాట్ ఫీడ్ అని రాశారు. అండ్ ఇంకొక సైడ్ ఐ థింక్ అక్కడ వాక్ త్రూ ఆర్ విఐపి సెక్షన్ ఐఎమ్ నాట్ సో క్లియర్, అక్కడైతే కొంతమంది కనిపించారు. అండ్ ఇవేంటో డిఫరెంట్గా సమ్ హోమ్ టైప్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఫర్ ఎ డిఫరెంట్ ఫీల్. అండ్ అగైన్ ఇక్కడెక్కడ మనం స్టాప్ చేయకూడదు. సో వి కెప్ట్ మూవింగ్ అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకు ఒక యాప్ ఉంది. యాప్లో డౌన్లోడ్ చేసుకొని మ్యాప్ కూడా చూడొచ్చు ఎక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి అని. అండ్ ఎన్నిసార్లు వెళ్ళినా ఫ్రీ అనమాట. విత్ ఇన్ దట్ సేమ్ డే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రౌండ్స్ అయినా తిరగచ్చు డ్రైవ్ త్రూలో ఆర్ వాక్ త్రూలో కూడా. సో మేము 2 times డ్రైవ్ త్రూ చేసాము. ఫస్ట్ టైము మాకు అరౌండ్ 40 to 50 minutes పట్టింది. అండ్ సెకండ్ టైం జస్ట్ ఈ వీడియోస్ క్యాప్చర్ చేసుకోనికి వి వెంట్ ఇన్ అండ్ అరౌండ్ 20 minutes పట్టింది అంతే. ఎందుకంటే యానిమల్స్ ఎక్కడున్నాయని మాకు ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా వచ్చింది కాబట్టి లేని దగ్గర మేము ఫాస్ట్గానే మూవ్ ఆన్ అయిపోయాము, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. అండ్ మాకు ఒక్క బెనిఫిట్ ఏమైందంటే ఫస్ట్ టైం మేము డ్రైవ్ త్రూలో వెళ్ళినప్పుడు బేర్స్ అన్నీ పడుకొని ఉన్నాయి. బట్ సెకండ్ టైం ఇన్ ద గ్యాప్ ఆఫ్ 10 or 15 minutes మళ్ళీ మేము లోపలికి వచ్చేసరికి ఈ బేబీ బేర్స్ అన్నీ వాటర్లో ప్లే చేస్తూ ఉండే. అండ్ మా కిడ్ మస్తు ఎగ్జైట్ అయ్యాడు అవి చూసి. ఓవరాల్ ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ 3 year oldకి చాలా ఫన్ అని చెప్పచ్చు. బికాజ్ ఇంటికి వచ్చాక కూడా నైట్ డ్రీమ్ చేస్తుండే అనమాట. బేర్స్ అని, వుల్ఫ్స్ అని, లెట్స్ క్లోజ్ ద విండో అని డ్రీమ్లో షౌట్ చేస్తుండే. అండ్ చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాడు, నేను బేర్ని చూసా, వుల్ఫ్ని చూసా, బేర్ కొంచెం డేంజర్, వుల్ఫ్ డేంజర్ అని అందరికి చెప్తున్నాడు అనమాట. ఇంక ఏమేమి చూశాడని. సో ఇట్ వాజ్ ఫన్ ఫర్ దెమ్ అనిపించింది. అండ్ మోస్ట్లీ వెదర్ బయట చాలా సన్నీ ఉన్నా కూడా అంత హ్యూజ్ ట్రీస్ ఉండేసరికి షేడ్ వల్ల అండ్ విండ్ కూడా చాలా చిల్డ్గా అనిపించింది. సో అండ్ కార్లో ఉన్నాం కాబట్టి ఏమో మరి ఎనర్జీ ఏం డ్రైన్ అవ్వలేదు. అదే ఈవెన్ వాక్ త్రూలో వెళ్ళినప్పుడు కూడా మాకు అంత సన్ వల్ల టయర్డ్ అయిపోతున్నాం అన్నట్టు లేదు. అండ్ వాక్ త్రూ ఆల్సో షార్ట్ టైమే వెళ్ళాము. లైక్ అరౌండ్ 40 to 45 minutesలో వైండప్ చేసేసాము.
వాక్ త్రూవి ఏం వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. బట్ హియర్ ఇస్ అ మ్యాప్. అక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నవే యాడ్ చేశాను. ఓవరాల్ ఇట్ వాస్ గుడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hope you like and you enjoy. Take care. Bye bye.